ఆవకాయ పచ్చడి తయారు చేసే విధానం కష్టం అనుకున్నానండి. కానీ చాలా ఈజీ. ఈ వీడియో అమ్మగారు పెడుతుంటే వీడియో తీశాను. ఇలా 40 మామిడికాయలనైతే తీసుకున్నారండి. 40 మామిడికాయలని ఇలా ముక్కల కింద కట్ చేశారు. అవి కూడా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా, ఎక్కడ తడి ఉండకూడదంటండి. తడి లేకుండా ముక్కల్ని ఆరబెట్టేసి కాయల్ని ఆరబెట్టి శుభ్రంగా ఉప్పు ఆరబెట్టారండి. ఉప్పు వచ్చేసి ఈ 40 మామిడికాయలకి అర కేజీ ఉప్పు ఆరబెట్టారండి. ఎండలో ఆరబెట్టి అప్పుడు మిక్సీ పట్టారు. మిక్సీ ఇలా ఎందుకు ఆరబెట్టారంటే చెమ్మ ఉండకూడదంట, వాటర్ చెమ్మ గట్టా ఉండొచ్చు. అంటే ఇలా మిక్సీ పట్టినప్పుడు ముద్ద పట్టేది, ముద్దగా అవ్వకుండా మిక్సీ బాగా సాల్ట్ లాగా అవుద్ది అనేసే ఉద్దేశంతో ఇలాగ మిక్సీ పట్టేశారు. అలాగే జల్లించేశారండి మిక్సీ పట్టేసిన ఉప్పుని జల్లించేశారు. ఇలా అర కేజీ ఉప్పు అయితే వేయడం జరిగిందండి. ఇందులో అర కేజీ ఉప్పు, ఈ ముక్కలకి అర కేజీ ఉప్పు అండి. అలాగే కేజీ కారం అర కేజీ ఆవపిండి వేశారు. ఇలా కేజీ కారం ప్యాకెట్ కొనేసి ఇలా వేసారండి. మొత్తం కారాన్ని అంతా ఇలా వేసి బాగా కలిపేసి, అలాగే ఆవపిండి కూడా ఒక అర కేజీ వేశారు. ఉప్పు ఒక అర కేజీ అంటే తవుడు నరసాలు ఉప్పు ఉంటుందండి. అంటే కొంతమందికి తవుడు నరసాలు అంటే అలా తెలియకపోవచ్చు, అందుకనేసి అర కేజీ ఉప్పు అని చెప్పాను. ఆవపిండి వచ్చేసి అర కేజీ అండి. అర కేజీ ఆవపిండి, అర కేజీ ఆవపిండి వేసి ఇలా బాగా మిక్స్ చేస్తారండి. ఇలా బాగా కలిపేసి వీటిని వచ్చేసి ప్లాస్టిక్ బకెట్లో వేసి 3 రోజులు ఇలా ఉంచాలి. తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే ఉందంటండి. అందులో వెల్లుల్లి, ఆయిల్ అన్నీ వేసి కలుపుతారంట 3 రోజుల తర్వాత. ఫస్ట్ అయితే వీటిని ఇలా 3 వేసి ఉప్పు, కారం, ఆవపిండి వేసి బాగా కలిపి ఒక బకెట్లో అయితే వేస్తారంటండి. వేసి పక్కన పెట్టాలంట. సో నేను నా ఛానల్లో యాక్చువల్లీ వంటల గురించి అయితే అప్లోడ్ చేయనండి. ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రతిదీ ఏదో ఒకటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంటే అందరికీ యూజ్ అవుద్ది అనుకుంటేనే ఒక వీడియో ఏదైనా ఇలాగ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో పెడుతుంటాను. సో నేను ప్రభుత్వ పథకాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటానండి. వాటి గురించే ఉంటాయి ఎక్కువగా నా ఛానల్లో. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాగా ఈ కలిపేసిన మామిడికాయ ముక్కల్ని ఒక బకెట్లో వేసి మూత పెట్టడం అయితే జరిగిందండి. 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఇంకా ఉందంట, సెకండ్ మెథడ్. సో అప్పుడు కూడా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.